సార్ రమేష్ గారు కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ కెమెరా కూడా స్టార్ట్ చేయండి సార్. సభ్యులు మీ దగ్గర కింద రియాక్షన్స్ ఉంటుంది, దాంట్లో కరతాళ ధ్వనుల ద్వారా మీరు మీ వ్యక్తపరచచ్చు. ధన్యవాదాలు రమేష్ గారు. సో ఒక తొలి పలుకు శ్రీ నరసింహారావు గారి గురించి. శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు న్యాయవాది, రాజకీయవేత్త, బహుభాషా ప్రజ్ఞాశాలి. మన దేశానికి 1991 నుంచి 96 వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. 9వ ప్రధానమంత్రి, మొట్టమొదట ప్రధానమంత్రి పదవిని అధిరోహించినటువంటి ఆంధ్రేయుడు, దక్షిణ భారతీయుడు కూడాను. 28 జూన్ 1921లో లకినేపల్లి నర్సంపేటలో పాములపర్తి సీతారామారావు, రుక్మిణమ్మ గారులకు రైతు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను కట్కూరు గ్రామం భీమదేవరాపల్లి మండలంలో అభ్యసించి పిదప ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1930లో వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా నిజాములపై తిరుగుబాటులో గొరిల్లా శిక్షణ కూడా పొందారు ఈయన. పూణేలో లాజ్ జరిగిన తర్వాత హిస్లాప్ కళాశాల నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1940లో ఆయన సోదరుడు పాములపర్తి సదాశివరావు గారితో కలిసి తెలుగు వారపత్రిక కాకతీయ పత్రికకి సంపాదకీయం చేశారు. వీరిరువురు కలిసి జయ విజయ అనే కలం పేరిట ఎన్నో రచనలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర తెలుగు విద్యా సంస్థ తెలుగు అకాడమీకి అధ్యక్షుడిగా పివి నరసింహారావు గారు 1968 నుంచి 1974 వరకు వ్యవహరించారు. భారత స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్రను పోషించారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకి 1957 నుంచి 1977 వరకు ఎన్నికయ్యారు. 1962 నుంచి 1973 వరకు అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించి 1971లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఆయన హయాంలో భూ సంస్కరణ చట్టం, బడుగు వర్గాల రాజకీయాలకి వాళ్ళకి సీట్లు కేటాయింపు, ఇటువంటి చట్టాలను అమలుపరిచారు. 1972 నుండి దేశ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసి రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, హోంశాఖ, విభిన్న మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 1991లో వారు రాజకీయాల నుంచి నిష్క్రమిద్దాం అనుకునే సమయానికి అనుకోకుండా రాజీవ్ గాంధీ హఠాన్మరణం, రాజీవ్ గాంధీ మరణానంతరం ప్రధానమంత్రి పదవిని అధిరోహించవలసి వచ్చింది. ఉప ఎన్నికలో నంద్యాల నియోజకవర్గం నుంచి 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి గిన్నిస్ బుక్ రికార్డును స్థాపించారు. ఆయన హయాంలో చాలా ఆర్థిక సవరణలు చట్టాలని ప్రతిపాదించి అమలు చేశారు. ఆర్థిక సవరణలు చాణక్యుడు అనిపించుకున్నారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ ఆయనకి ఇతర భాషలపై మంచి పట్టు. హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, సంస్కృత, తమిళ, ఉర్దూ భాషల్లో అత్యంత ప్రావీణ్యం గల వ్యక్తి. మన దేశ భాషలే కాదు విదేశ భాషల్లో కూడా ఆయనకి చాలా ప్రావీణ్యత ఉంది. ఆంగ్లము, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, పర్షియన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 1000 పడగలు కావ్యాన్ని హిందీలో సహస్ర ఫండ్గా అనువదించారు. అదేవిధంగా హరినారాయణ్ ఆప్టే గారు రాసిన మరాఠీ నవల పాన్ లక్షత్ కోన్ గేతో ఈ నవలని తెలుగులో అనువదించారు. ప్రతిభామూర్తి అనే జీవిత సాఫల్య పురస్కారాన్ని ఈయనకి బహూకరించడం జరిగింది. భారతరత్న అవార్డు ఈయనకి ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు సిఫారసు చేయడం ఒక గమనించదగ్గ విశేషం. ఈయన
మరణానంతరం ఏక్తా స్థల్ అనే సంస్మరణ స్థలాన్ని ఢిల్లీలో నిర్మించడం జరిగింది. అక్కడ శిలాఫలకం మీద ఆంగ్లంలో ఇలా రాసి ఉంది, known as the scholar prime minister of India, Shri P.V. Narasimha Rao was born on 28th June 1921 in Lakinepalli village, Warangal district. He rose to prominence as freedom fighter who fought the misrule of the Nizam during the formative years of his political career. A reformer, educationist, scholar, conversant in 17 languages, and known for his intellectual contribution, he was called the Bruhaspati, wise man of Andhra Pradesh. ఈయన సుమారుగా 800 వరకు ఉన్నటువంటి ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి దారాదత్తం చేసి ఒక సామాన్య జీవితాన్ని గడిపిన మహామనిషి. 9 డిసెంబర్ 2004న మనల్ని భౌతికంగా విడిచి వెళ్ళిపోయిన అందరి తెలుగువారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే బహుభాషా ప్రజ్ఞాశాలి, మానవతావాది అయిన నరసింహరావు గారిని శత జయంతి సందర్భంగా నమస్సుమాంజలిని అర్పిస్తోంది ఆంధ్ర సంఘం కలకత్తా. తదుపరి అంశం, ఈరోజు కీనోట్ అడ్రస్ని మన సభ్యులకి ప్రసంగాన్ని అందించవలసిందిగా డాక్టర్ బిఎన్ రమేష్ ఐపీఎస్ గారిని కోరుతున్నాను. సార్ అన్మ్యూట్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. రమేష్ గారు. సార్ రమేష్ గారు మీది నౌ యు ఆర్ అన్మ్యూటెడ్. yes. అందరికీ నమస్కారం. నాకు ఈ గొప్ప మహదవకాశాన్ని సదవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఆంధ్ర అసోసియేషన్ కలకత్తా వారికి, ముఖ్యంగా శ్రీయుతులు మిత్రులు మరియు సోదరులు వేదుల శ్రీనివాస్ గారికి, మెహర్ గారికి, పెద్దలు హైకోర్టు న్యాయవాదులు అందరికీ గౌరవనీయులైనటువంటి ఎం రాజేశ్వరరావు గారికి, మరియు ఈ సభకి జూమ్ కాన్ఫరెన్స్ లో విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక గొప్ప మహనీయుణ్ణి ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున మనం భారతదేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి వారి విలేజ్లో, వారి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ వరకు అందరం వారిని ఈ రోజున స్మరించుకోవడం అనేది అది ఒక చారిత్రాత్మక ఘటనగా మనమందరం భావిస్తున్నాం. కాకపోతే ఈ రోజున వారికి భారతరత్న ఇవ్వాలనో లేదా వారికి భారతరత్న అవసరమా అన్నది పక్కన పెడితే, ఒక జాతి తన యొక్క జాతి రత్నమైనటువంటి ఒక గొప్ప యోధుణ్ణి కేవలం ఆయన చేసిన సేవల్ని తడిచి మురిసిపోవలసి వచ్చిన రోజు కనీసం వారి జన్మదినోత్సవం, అలాగే వారి శత జయంతి ఉత్సవాన్ని ఈ రోజున చాలా కృతజ్ఞత భావంతో ఉండే మన తెలుగు ఉభయ రాష్ట్రాలు, అలాగే దేశం మొత్తం మీద కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇంతకుముందే గుజరాత్ నుంచి ఒక మిత్రుడు పివి నరసింహరావు గారి గురించి రాస్తూ, గుజరాతీ భాషలో రాస్తూ, ఒక సర్దార్ పటేల్ గుజరాత్ కి ఎంత సేవ చేశాడో, ఎలా సర్దార్ పటేల్ చిరస్మరణై గుజరాత్ యొక్క కీర్తిని, వైభవాన్ని దశ దిశల వ్యాపింప చేశారో, అలాగే ఆనాటి నిజాం ప్రభుత్వంలో రజాకారుల ఉద్యమాన్ని ఎదుర్కొని గొరిల్లా పద్ధతిలో రామానంద తీర్థ స్వామి వారి శిష్యుడై పూర్గుల రామకృష్ణరావు గారి పంతుల యొక్క అడుగుజాడల్లో నడిచి ఒక చిన్న స్థాయి నుంచి న్యాయవాది వృత్తిని ఎంచుకొని జర్నలిస్ట్ గా ఉండి అజ్ఞాతవాసం గడిపి ఎన్నో కలంపేర్లతో బ్రహ్మాండమైనటువంటి ఎన్నో వ్యాసాలను రాసి జాతిని ఉత్తేజపరిచి, పదవి నాకు ఒక అలంకారం కాదు, పదవి అంటే నాకు రాజధర్మాన్ని నిర్వర్తించే ఒక అస్త్రం, ఒక శస్త్రం అన్న విధానాన్ని కేవలం తన యొక్క రాజకీయ జీవితం మార్గంగానే కాకుండా
తన యొక్క నిజ జీవితంలో కూడా ప్రస్ఫుటించినటువంటి మహా వ్యక్తి. వారికి ఈ రోజున నేను సహస్రగా నమస్కారం చేసుకుంటూ వారు చేసిన గొప్ప సేవల్ని ఒక ఆఫీసర్గా మాత్రమే కాకుండా సాటి తెలుగువాడిగా గర్విస్తూ వారి గురించి 2-3 మాటల్ని మీ అందరి సమక్షంలో ఉంచడానికి మీ అందరి పర్మిషన్ని వేడుకుంటున్నాం. వారి గురించి వారు రాసినటువంటి పుస్తకం కానివ్వండి, లేకపోతే సీతాపతి గారు రాసిన పుస్తకం కానివ్వండి, లేకపోతే ఎంతో మంది మహానుభావులంతా రాశారు వారి గురించి. 1991లో దేశం దుర్భరమైనటువంటి ఎకనామిక్ పరిస్థితిలో ఉంది, మనకందరికీ తెలుసు. 1991లో నేను వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్న రోజుల్లో వారు 2-3 సార్లు కలకటాకి రావడం జరిగింది. అప్పుడు నేను ఇదే జిల్లాలో నార్త్ ఈస్ట్ పనిచేస్తున్న కారణంగా వారిని సమక్షంలో ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడం, వారితో పాటు కొంచెం సేపు 2-3 నిమిషాల సేపు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే వారి సోదరులైనటువంటి పివి మనోహర్ రావు గారు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు వారితో కూడా చాలా 4-5 గంటలు గడిపే అవకాశం జరిగింది. నిన్ననే వారి సోదరులతో కూడా నేను మాట్లాడాను. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 85 ఏళ్ళు వయసున్న వ్యక్తి, ఆయన దగ్గర దాదాపు 30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తితో ఈ రోజున నేను మాట్లాడాను. వారి గురించి ఇంకా ఏమైనా మన ప్రజలకు తెలియజేసిన విషయాలు ఉన్నాయా? దాంట్లో 4-5 విషయాలు మనం ఈరోజు స్ఫురించుకోవాలి. ఒకటి, అందరికీ తెలిసిన విషయమే, 1200 ఎకరాల ఆసామి చాలా చిన్న పేద కుటుంబంలో పుట్టి పెద్ద దొరకి దత్తత పోయి పాములపర్తి వారై చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసుకుంటూ జన యుద్ధాలతో చేసుకుంటూ, కానీ కేవలం 10% మాత్రమే తన దగ్గర ఉంచుకొని మిగతాదంతా కూడా ప్రజలకి దానం చేసినటువంటి గొప్ప దాన కర్ణుడు ఆయన. కానీ ఏ రోజు నేను దానం చేసుకున్నాను, నాకు ఈ పబ్లిసిటీ రావాలని ఏ రోజు చెప్పరా. అది ప్రజలు చెప్పుకున్నారు కానీ ఆయన ఏ రోజు చెప్పరా. అది ఆయన యొక్క శీలతకి, ఆయన యొక్క సహనశీలతకి, దేశభక్తికి అదొక తార్కాణం. రెండోది, అరుణా సఫరి గారు గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. ఆవిడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కానీ దేశమంతా కూడా గర్వించదగిన వ్యక్తి. ఆవిడ అవసాన దశలో పాపం ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇనిషియేటివ్ తీసుకున్న ఆవిడకి పటేల్ మార్గంలో ఒక హౌస్ గ్రాంట్ చేసి ఆ తర్వాత ఆవిడకి ఒక నర్సింగ్ వ్యవస్థను కూడా చేశారు. అలాగే ఆయన తన దగ్గర పనిచేసే అందరూ వ్యక్తుల గురించి వారి పేర్లతో సహా అందరినీ గుర్తుపెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు. ఆయనలో ఎలాంటి వంచన కానీ లేదా ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు కానీ లేవు. దేశం కోసం ఆయన చేసిన సేవ నిష్కపటమైన సేవ. ఆయన తక్కువగా మాట్లాడేవారు, కానీ మాట్లాడే ప్రతి మాట ఒక AK-47 బుల్లెట్ లాగా ఉండేది. మనం అంటాం బుల్లెట్ అంటే బుల్లెట్, అది తగే మాట ఉండేది. ఏ రోజు కూడా అనవసరంగా ఒక్క మాటను కూడా మాట్లాడని వ్యక్తి. అంటే బృహస్పతి వాచస్పతి అన్న విషయాన్ని ఆయనకి బిరుదుగా ఇవ్వడం, అది బిరుదు నేను అనుకోట్లా, ఆయన వ్యక్తిత్వానికి తార్కాణం, ఆయన వ్యక్తిత్వాన్ని సూచించే ఒక మంచి పదజాలం అని మాత్రమే అనుకుంటున్నా. అది జాలం కాదు, అది పదజాలం మాత్రమే అనుకుంటున్నా. మరొక విషయం, వారి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కానీ మాట తప్పకుండా, మడవ తిప్పకుండా, ఏ రోజు సహనశీలాన్ని పోగొట్టకుండా ఒక ప్రధానమంత్రి అయినా, ఒక భూతపూర్వ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి అయినా వారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో ఉండే మ్యాజిస్ట్రేట్లు అందరూ కూడా సరైనటువంటి సన్మానంతో గౌరవ సూచకంగా వారు వ్యవహరించేవారు. వారు అతి సాధారణమైన జీవితం గడిపారు. ఎంత సాధారణ జీవితం అంటే వారు కేవలం చాలా తక్కువ వస్త్రాలతోటి ఉండేవారు. అమెరికాకు వెళ్ళినా కానీ, ఏదైనా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వెళ్ళినా కూడా కేవలం వారి ఆస్తి అంటే వారి పుస్తకాలు, వారి కంప్యూటర్. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన వ్యక్తి కోబాల్ లాంగ్వేజ్ కానీ ఇంకా కొన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ కానీ నేర్చుకుని స్పెయిన్ భాషలో ఫిడెల్ కాస్ట్రోను కూడా అద్భుతపరిచినటువంటి గొప్ప విదేశాంగ మంత్రి వారు. మరొక విషయం తెలియజేస్తా, పుష్పేంద్ర కులక్షేత్ర గారి వీడియోస్ నేను చూస్తూ ఉంటా. మొన్న ఈ మధ్య పుష్పేంద్ర కులక్షేత్ర గారి వీడియోలో వారు చెప్పారు, అప్పటిదాకా నాకు కూడా ఈ విషయం తెలియదు. ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ and the leader of the house who passed the resolution in 1993 that the only point of negotiation between India and Pakistan is that when will Pakistan vacate the occupied Kashmir and nothing else. That kind of resolution passed by the Indian parliament happened only due to him. And he solved ఆయన పంజాబ్ ప్రాబ్లం ని, అస్సాం ప్రాబ్లం ని, ఎన్నో సమస్యల్ని ఆయన తన విభిన్న మంత్రిత్వంలో ఉన్నప్పుడు ఆయన
సాల్వ్ చేశారు. అణుబాంబులు కూడా వాజ్పేయి గారు వారు వచ్చేసిన తర్వాత వారు ప్రయోగించినప్పటికీ వాజ్పేయి గారే దీన్ని ఒప్పుకున్నారు. అణుబాంబు ఉద్దేశాన్ని కూడా వారే ముందు నుంచి దాన్ని ధృవీకరించి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వ్యక్తి జిల్లా పరిషత్ సమస్య దగ్గర నుంచి వచ్చి అంచెలంచెలుగా వచ్చి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, న్యాయశాఖకి, సమాచార శాఖకి, విద్యాశాఖకి ఉండి నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత అనేక విదేశాంగ శాఖ, హోంశాఖ, అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, ఎన్నో శాఖలు రక్షణ శాఖ నిర్వర్తించి తనకు తెలియని విషయం ఏదీ లేదు అన్న విషయాన్ని ప్రస్ఫుటించి కొత్తాళం పీఠాధిపతిగా వెళ్తున్న సమయంలో దేశం ఫేస్ చేస్తున్న ఒక అగమ్యగోచర పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వచ్చి ఋషి పొంగవుడుగా ఈ దేశాన్ని కాపాడి ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఏ IMF అయితే మనం గోల్డ్ ని మన బంగారుని తాకట్టు పెట్టుకొని మన గవర్నమెంట్ సర్వెంట్స్ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామో 1991లో, అలాంటి దేశాన్ని చైనా తోటి సమవుజ్జిగా చేసేందుకు ప్రయత్నాలు ఆరంభం చేశారు. మరొకటి విషయం మిత్రులారా గమనించాల్సిన విషయం, 1976లో మావో సెటూంగ్ గారు మరణించిన తర్వాత డెంగ్ జియాపింగ్ గారు వచ్చి లిబరలైజ్ చేస్తారు చైనాని. కానీ 1980s లో మనం చూసినట్లయితే మన దేశం చాలా అల్లోకల్లో ఉన్న పరిస్థితులు. అదే 76లో మన దేశంలో ఎమర్జెన్సీ రావడం మనందరికీ తెలుసు, హిస్టరీ అంతా తెలుసు, దాన్ని ఇక్కడ అవకాశం లేదు. కానీ నరసింహరావు గారు వచ్చినప్పటికీ దాదాపు 15 సంవత్సరాలు చైనా మనకంటే ఎంతో ముందుగా వెళ్ళిపోయింది. మనకి పంజాబ్, అస్సాం, తర్వాత శ్రీలంక విషయాలతో కలిపి మనం అల్లకల్లోలంగా పరిస్థితులు ఉన్న దేశంలో సామగ్రిక రూపంగా, రక్షణ పరంగా, దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొస్తున్నటువంటి సంక్షోభ క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి నేనున్నా నీతోటి అని సంస్కరణ మార్గంలో ఎంతో కూల్ గా, ఎంతో సంయమంతో ప్రవర్తించి ఒక ఋషిగా, ఒక మహారుషిగా దేశానికి దశాదిశ నిర్దేశం చేసిన అపర చాణక్యుడే కాదు, అపర ఛత్రపతి శివాజీని కూడా నేను అంటానని. ముగించే ముందు మిత్రులారా మరొక విషయం చెప్పాలి. వారి ఎంతో పెద్ద కుటుంబానికి చెందిన వారు. ఏ రోజు కూడా రాజధర్మం యొక్క ఒక్క చిన్న అంశాన్ని కూడా వారు ఉల్లంఘించలేదు. వారు పదవిలో ఉన్నప్పుడు వారి బంధువులకు కానీ, వారి మిత్రులకు కానీ ఎలాంటి కాంట్రాక్ట్లు ఇప్పడం కానీ, ప్రమోషన్లు ఇప్పడం కానీ ఎలాంటి చిన్న పని కూడా చేయలేదు. వారు ఢిల్లీలో దాదాపు 9 సంవత్సరాలు పదవి వదిలేసిన తర్వాత వారు ఢిల్లీలో ఉన్నారు. వారితో పాటు చాలా ఎక్కువగా పనిచేసిన వ్యక్తులతో నేను మాట్లాడడం, చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులతోటి, ఎస్పీజీలో ఉన్న వ్యక్తులతోటి. ఏ ఎస్పీజీలో ఉన్న ఇన్స్పెక్టర్ ఉన్నాడో మిస్టర్ రావత్ అని, ఆయన నేను సిఆర్పి అకాడమీలో డైరెక్టర్ ఉన్నప్పుడు నా దగ్గర వారు డిప్యూటీ కమాండెంట్ గా పనిచేసేవారు. నాకు చాలా చెప్పారు వారు. నేను ఒక పుస్తకం కూడా రాయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు జాతికి చాలా ఉన్నాయి. అదేంటంటే ప్రధానమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి అయాచితంగా వచ్చిన పదవి కాదు, ఒకరెవరో మనకు దానంగా వచ్చిన పదవి కాదు. ఈ పదవి అంటే మన ప్రజలు నాకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ, నాకు ఇచ్చినటువంటి ఇదంటే ప్రజలంతులు భగవంతుడు అనుకుంటే ఈ పదవి ద్వారా నేను పరిపాలన అనే పూజలు చేస్తా ప్రజలకి, ఆ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని నేను ఒక ప్రసాదంగా భావిస్తా అని జాతికి నేర్పినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఎంత మంచి ప్రధానమంత్రి అంటే వారి గురించి మన భారతదేశానికి భాగ్యవంతుడైనటువంటి మనమందరం అదృష్టవంతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ రోజున వారి గురించి ఎంతో చక్కగా మాట్లాడారు మన్ కీ బాత్ లో. ఇది ఒక్కటి తార్కాణం. అపోజిషన్ లో ఉన్న వాజ్పేయి గారైనా ఇంకెవరైనా సరే, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే వారిని చిరస్మరణీయంగా చూస్తుంది. ఎన్టీ రామారావు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి వీరిని సాటి తెలుగు వీరుడు అని భావించి వారిని నంద్యాలలో అఖండ మెజారిటీతో గెలిపించారు. అంటే ఒక వ్యక్తి తన నడకలో చారిత్రాన్ని సృష్టించే వ్యక్తి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ గా ఒకే ఉన్న వ్యక్తి, మాటకి బాటకి మధ్య పొర్లుబాటు లేకుండా కలిగే వ్యక్తి. అయ్యా నరసింహాన్ని పిలుచుకునే మా ముద్దు బిడ్డ, నువ్వు కేవలం ఒక మహా ఋషివే కాదు, దేశం అట్టడుగుల పరిస్థితుల్లో ఉంటే దేశాన్ని ఉత్తేజపరుచుకుంటూ ఉంటే ఒక యోధుడివి, భారత రత్నాన్ని నువ్వు, భారతానికి రాట్నాన్ని కూడా నువ్వు. ఎందుకంటే భారతం అనే గొప్ప చక్రాన్ని రాట్నంగా తిప్పి మాకు ఒక దశాదిర్దేశం చూపించి, చైనా కాదు ఈ రోజున భారత్ కేవలం మన అమెరికాతో కూడా పీటరుగా పోరాడుతూ ఉన్నటువంటి ఆ ఆత్మస్థైర్యానికి, ఆత్మ నిర్భరతత్వానికి పునాది వేసిన మహాయోధుడి నువ్వు. యుఎస్బి వర్సెస్ యుఎస్ఏ అంటున్నాను నేను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ భారత్ లాగా ఏదో ఒక రోజున అఖండ భారతం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మళ్ళీ మన లడాఖ్ని, మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్ని కూడా తీసుకొని
ఒక దేశం బ్రహ్మాండంగా ఉద్భరితే ఆ రామ మందిరం ఏర్పాటు చేసుకోగలుగుతాం ఈ మహామాన్య సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశంతో. అలాగా వారు కలిగిన కళలన్నీ కూడా సక్రమంగా వస్తే వారికి ఖచ్చితంగా ఏదో ఒక రోజున భారతరత్న వారిని భరిస్తుంది. భారతరత్న వారిని భరించడం భారతరత్నకి మంచిది కానీ వారికి ఏమాత్రం పెద్ద ఆభరణం కాదని నొక్కి వక్కానిస్తున్నా. వారు చిరస్మరణీయులై భారతదేశంలో యుక్తి బుద్ధి ఉండి భారతదేశానికి భక్తుడిగా ఉండి దేశభక్తి రంగరించుకున్న ప్రతి భారతీయ పౌరుడు, భారతదేశం యొక్క పరిస్థితిని తెలుసుకున్న ప్రతి ఒక్కరు చిరస్మరణీయులుగా వారిని తాపస్మరణీయులుగా గుర్తుంచుకుంటారు అని మరొకసారి భావిస్తూ ముందు ప్రజలకు ముందు వచ్చే యువతరానికి వారి గురించి బాగా చక్కగా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను అందరూ సక్రమంగా నిర్వర్తిద్దాం. పెద్దలు రాజేశ్వరరావు గారు, అలాగే తమ్ముడు శ్రీనివాస్ గారు, మీరందరూ ఎంతో ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి మన నెక్స్ట్ జనరేషన్ కి వారు చేసిన సేవల్ని మరీ గుర్తు చేద్దాం. జై హింద్, వందే మాతరం, జై చంద్రశేఖర్ ఆజాద్, జై పివి నరసింహారావు. ధన్యవాదాలు డాక్టర్ రమేష్ గారు. శ్రీ పివి నరసింహారావు గురించి తెలియని విషయాలు ఎన్నో సంఘ సభ్యులకి తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి. అదేవిధంగా మీ స్వగృహంలో ఎంతో శ్రమ ఓర్చి మీరు ఆ చిత్రపటాన్ని, పూలమాలని వీటన్నిటిని మీరు తయారు చేశారు మా కోరిక మేరకు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరొకసారి మీకు మా సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనందరికీ పెద్ద దిక్కు న్యాయవాది అయినటువంటి శ్రీ మంతా రాజేశ్వరరావు గారిని మన సంఘ సభ్యుల్ని ఈ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవంగా ఆయన్ని ఒక 4 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. చెప్పాలన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరరావు. నేను కలకత్తా 1963లో వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. పివి నరసింహారావు గారు మహాజ్ఞాని, ఇంటలెక్చువల్ జీనియస్, బహుభాషా ప్రవీణుడు, రాజనీతి కోవిదుడు, అభినవ చాణక్యుడు. అలాంటి వాడు మన తెలుగు బిడ్డ. ఆయన ప్రధానమంత్రి పొజిషన్ అలంకరించాడంటే అది మన అందరికీ కూడా గర్వకారణం. ఆయన బహు నిష్ఠాపరుడు, బహు జ్ఞాని, great educationalist, and he was born at Telangana, a village called Vangara in Warangal district. He had his education at Hyderabad, Nagpur, Pune. He did his masters from Nagpur, and being a Telugu man, he has been elected to the parliament as a member of parliament from Ramtek constituency in Maharashtra. You can very well imagine a Telugu man being elected to parliament from Ramtek constituency in Maharashtra. So, Bahubhasha Praveenudu, he can speak and write prolifically in 16 languages. Bahubhasha Kovidudu. And Rajakiya Durandarudu, Rajakiya Kovidudu, Bahumukha Prajnashali, Bahubhasha Praveenudu is a great linguist. He can speak and write 16 languages. He was elected to parliament 3 to 4 times from Ramtek constituency from Maharashtra. He was very proficient in Urdu. He was a great poet and Kavi, Kathakadu, Navala Rachita, Mahamedhavi, Mahajnani.
చాణక్యుడు అంత తెలివితేటలు కలవాడు. He was loved and respected by all opposition leaders like Atal Bihari Vajpayee, L.K. Advani, Murali Manohar Joshi, Indrajit Gupta, Bhupesh Gupta, Professor Hiren Mukherjee. Cutting across the party line, he was revered and respected by all the opposition leaders because of his versatile geniusness. He was very close to Nehru family, much close to Indira Gandhi. He was the friend, philosopher and advisor to Madam Gandhi. And when Sanjay Gandhi was coming up in life, he was very turbulent. Nobody could control him. Only Raoji, National Raoji used to control him. He was respected by, National Raoji. National Raoji was a guide, friend, philosopher of Nehru family. And when he was the External Affairs Minister, I had the good fortune of meeting him personally at Delhi in Parliament House, ground floor, VVIP room, along with KP Singh Devji, who happens to be a very good friend of mine, who took me to Parliament House and he introduced me to Narasimha Raoji. A man with simple, amiable disposition and a great intellectual and a deep thinker, political thinker. And when he was the External Affairs Minister for our building trust, he helped us in getting some donation and grant from the Ministry of Culture, central government. I can never forget because I was the trustee for more than 40 years and I was the managing trustee. During my time, the building was constructed. When we started construction of the building, we did not have any single copper in our hand and funds were pulled up. We collected everything like that and made a mighty organization today. We are really proud of him being a Telugu man who had versatile, all-round all-round appreciation all over the world. And he being very close to Nehru family, Indira Gandhi, former Prime Minister, used to rely on him only on his advice. Any difficult situation, any ticklish problem, she used to say, consult Raoji. Whatever Raoji says, that is final. And that much of confidence he has. He is considered to be an Ajata Shatru. He had no enemies. And a versatile scholar and a great genius, which our country had ever produced. Such a great Telugu man being elevated to the post of a Prime Minister of a country like India, you can very well imagine his potential abilities. And we all of us are really proud of him for being a Telugu man being a Telugu man of our community. He is actually a karma yogi, sahanasili. మనిషికి ఎంత పేషెన్స్ ఉందంటే చెప్పలేము. ఎప్పుడూ సీరియస్గా ఉండే మనిషి, డీప్గా ఆలోచించి డెసిషన్ తీసుకునేవాడు. అందుకే ఆయన్ని అందరూ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. అలాంటి మహాత్ముడికి భారతరత్న ఇవ్వలేదంటే నేను ఎంతో పర్సనల్గా చింతిస్తున్నాను. He is much more deserving than any other personality in the country. And I'm really grateful to Andhra Association for giving me this opportunity
to ventilate my feelings, express my feelings to all of you. Thank you so much, my dear friend. Thank you so much. Thank you, sir. Thanks for your sharing your knowledge, understanding, and your relationship and your interactions with Narasimha Rao garu. సో అందరికీ ఇవాళ ఈ ఫంక్షన్లో అటెండ్ అవుతున్న వాళ్ళ ఐ మీన్ మీట్లో అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ అవర్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్. సో నరసింహారావు గారి గురించి చెప్పడానికి నేను చాలా చిన్నవాడిని. ఐఎమ్ రియల్లీ నాట్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ హిమ్, బట్ స్టిల్ I look at him as a visionary and a management guru. Why a management guru? Atanu, he changed the way Indians looked at their country. Socialism was the in word till the time he came into power. And capitalism was looked down. And capitalism was considered a taboo to even talk of in India. So he was the person who made a smooth transition between socialism and a closed economy to capitalism, and not a single word of opposition to this transition. And now we are seeing the benefits of capitalism coming out of socialism. Probably that is an achievement beyond comparison, where every small decision today we see, every small decision taken by the government meets huge opposition and hue and cry from all sections of people. Such a huge transition for the country's policy happened smooth without a word being spoken. He was a visionary. Why a visionary? A leader is not just one who himself manages. He is a person out of nowhere. He brought Manmohan Singh, Dr. Manmohan Singh, gave him the finance portfolio and said, I'm with you. You do whatever you think is right for the economy. A person who knew how to look at things and how to get things out of people. And also in the process, he trained him. He mentored a future prime minister. Of course, we all know the future prime minister, had he been left free, could have done wonders. He mentored him and prepared India, transformed India and prepared India to 21st century ready. అలాంటి మహానుభావుడు అతను. మన లైఫ్స్ ని ఎలాగ మార్చాడు అన్నది మనం ఊహించుకోలేం కూడా ఈరోజు. ద వే హీ చేంజ్డ్ అవర్ లైఫ్స్. హ్యాడ్ హీ నాట్ డన్ దోస్ థింగ్స్, అవర్ లైఫ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో అలాంటి పెద్ద మనిషి గురించి ఇవాళ మనం అందరం జ్ఞాపకం చేసుకున్నాం. 100 ఏళ్ళు, 100th year. Today is the finishing of 99th year, 100th year starting. So definitely he taught us a lot of things. మీరందరూ దీంట్లోకి వచ్చి పాల్గొని and the way you have participated in this, my heartfelt thanks. So తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వమైన రోజు. I wish you all the best. Have a nice evening and let us make this year special. Let us make this year a year worth remembering in the name of Narasimha Rao garu. Thank you, Andy. I won't take much time. It's already in the evening, so you must be having a lot of other things to do. Thank you, Andy. Have a nice evening and have a great time with family. I'll just unmute everybody. Thank you, sir. Thank you so much, sir. Have a nice day, sir. Thank you so much. Thank you, Andy. May I leave now, sir? Please.
థ్యాంక్ యూ అండి రమేష్ గారు, రాజేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ గుడ్ థాట్స్ విత్ అస్. మేయర్ గారు థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు మన వాళ్ళు, పేరు పేరున ఐ మే మిస్ నేమ్స్ ఆఫ్ ఎవ్రీబడి. రావు గారు, సుధాకర్ గారు, జయ ఆంటీ, పూర్ణచంద్రరావు గారు, బివై రావు గారు, శ్రీనివాస్ గారు, వారిజి గారు, నారాయణ గారు, పూర్ణలత గారు, పిసిఎస్ శ్రీనివాస్ గారు, రవికుమార్ గారు, రామచంద్ర రెడ్డి గారు, డిఎస్ రావు గారు, రత్నశేఖర్ గారు, మోహన్ గారు, ప్రమోద్ గారు, మంజు మేడం, రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ, డిఎం శ్రీనివాస్ గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. ఓకే, ఐఎమ్ అన్లాగింగ్. బాయ్.